రెడ్డి మరొకసారి అడ్డంగా దొరికిపోయాడు. ఈసారి తన పాత కేసుల్లో కాదు, జడ్జిలను కొనుగోలు చేసేటువంటి కొత్త ప్రయత్నంలో భాగంగా అడ్డంగా బుక్ అయిపోయి జైలుకు పాలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేసి అడ్డంగా దొరికిపోయినటువంటి ఆ బూతు పనేంటి, మరి ఇప్పుడు వ్యవస్థలు ఏం చేయబోతూ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి మీద కేసులు నమోదవుతాయా అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి వ్యవస్థల మీద నమ్మకం లేదు, అన్నీ తనకు బానిసత్వం చేయాలి అనుకుంటున్నాడు. తను సంపాదించినటువంటి లక్షల కోట్ల అవినీతి సొమ్ములో నుంచి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందరినీ కొనేద్దామనుకుంటున్నాడు. అందులో భాగంగా న్యాయమూర్తుల్ని కొనేటువంటి ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి దిగజారుతున్నాడని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే గతంలోనే ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి కుమారుడు వివాహానికి ఉత్తర భారతదేశానికి వెళ్ళి మరీ అక్కడ 2 కోట్ల రూపాయలు వాచ్ గిఫ్ట్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. అయితే ఇది కొనసాగిస్తూనే రంకునేచ్చినమ్మ బొంకు నేర్చదా అని ఇతగాడు అడ్డంగా దొరికిపోయిన తర్వాత కూడా, ప్రజలందరికీ తెలిసిపోయిన తర్వాత కూడా ఇంకా భయపడేదే ముందులో ఎట్టాగో తెలిసిపోయింది కదా అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఏకంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యుల వివాహానికి, ఆ న్యాయమూర్తి యొక్క పిల్లల వివాహం జరుగుతుంటే అక్కడికి మళ్ళీ టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారిని, అదేవిధంగా నెల్లూరు జిల్లా నుంచి, అదేవిధంగా రాష్ట్రంలో రాజ్యసభ ఎంపీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, పారిశ్రామికవేత్త, డబ్బులు గలగల్లాడేటువంటి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వీళ్ళిద్దరినీ కూడా పంపించినాడు. ఎందుకంటే ఈ టీటీడీఓ ధర్మారెడ్డి గారేమో అక్కడ పరిచయం కోసం, ఎందుకంటే టీటీడీలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు తిరుమల దర్శనంకి వచ్చినప్పుడు ఉన్నటువంటి పరిచయంతో సార్ నమస్తే సార్ అంటానికి, ఆ తర్వాత ఇతనేమో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏమో డబ్బు సంచులు పోయటానికి. అందుకని వీళ్ళిద్దరు ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఇవాళ సిగ్గు లేకుండా సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఇళ్లలో పెళ్లికి మీ మనసులను పంపించేదిందయా? సరే వాళ్ళు పిలిచారని నేను అనుకోవట్లా, పిలవని పేరంటాలకు పోయేటువంటి దౌర్భాగ్యమైనటువంటి అలవాటు మీది. కాబట్టి ఇవాళ వరుస పెట్టి గతంలో మీరు ఒకసారి గమనించండి, గాలి జనార్దన్ రెడ్డి కూడా ఇదే విధంగా జైల్లో ఉంటే బెయిల్ కోసం న్యాయమూర్తుల్ని 100 కోట్ల రూపాయలు పెట్టి కొనేటువంటి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయి ఆ న్యాయమూర్తి కూడా జైలుకు పోయాడు, అతను ఉద్యోగం పోగొట్టుకొని. అది కూడా మీరు అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సరే, ఈ పనికిమాలినోళ్ళు ఈ అడ్డగోలుగా సంపాదించినటువంటి అడ్డగోలు సంపాదనతో వీళ్ళు అప్రోచ్ అవుతారు, వాళ్ళు అమ్ముడు పోతారా బేవీఆర్ అని చెప్పి మీ బోటోళ్ళు అడగవచ్చు. న్యాయ వ్యవస్థ మీద ఖచ్చితంగా నాకు నమ్మకం ఉన్నది. న్యాయస్థానాలు దేవస్థానాల, న్యాయమూర్తులు దేవతామూర్తుల్లా ఇవాళ గత 4.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కాస్తో కూస్తో బతికుందంటే దానికి కారణం న్యాయమూర్తులు, న్యాయస్థానమే. కాబట్టి నేను న్యాయ వ్యవస్థను నమ్ముతా, న్యాయ వ్యవస్థను నేను గౌరవిస్తా. న్యాయమూర్తులు అమ్ముడుపోతారని నేను అన్నాను. వైసీపీ పేటీఎం కుక్కలంటే అంటాయి, డబ్బులకు అమ్ముడుపోతారని, చంద్రబాబు నాయుడు గారి మనుషులని, చంద్రబాబు నాయుడు గారి కులమని రకరకాలు మాట్లాడతారు, పార్టీలు అనేది ఇది మాట్లాడతారు. గతంలో కూడా వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు ఎంపీలు మాట్లాడారు, వాళ్ళు మంత్రులు మాట్లాడారు, వాళ్ళు శాసనసభ్యులు మాట్లాడారు, వాళ్ళ కీలక నాయకులు మాట్లాడారు. దాని మీద ఒక కేసు నమోదైంది, 100 మంది ఆ కేసులో ఉన్నారు, చాలామంది అరెస్ట్ అయ్యారు, చాలామందిని జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కాకుండా కాపాడాడు. సరే, సొంత బాబాయిని, సొంత కుటుంబ సభ్యులు అత్యంత పాశవికంగా గొడ్డలతో నరికి 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 చంపినటువంటి కేసులో కూడా సొంత కుటుంబ సభ్యుల్ని కాపాడాడు అనుకో, అది వేరే విషయం. అది వేరే విషయం ఎందుకు అవుతుంది? ఈ రాష్ట్రంలో సొంత బాబాయికి రక్షణ లేనప్పుడు బాబాయిని వేసేసినటువంటి వాళ్ళు ఏకంగా ముఖ్యమంత్రి కాపాడుతున్నప్పుడు ఇక ప్రశ్నించే గొంతుకలో, ప్రత్యర్థి పార్టీలో, లేకపోతే ఇతర తప్పులు ఎత్తి చూపెట్టోళ్ళు ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ప్రజలు కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పుడు టైం కాన్సెప్ట్ డివేట్ అయినా మనందరం కూడా, ఎందుకంటే ఈ జడ్జిలను కొనేటువంటి వ్యవహారం ఏదైతే ఉందో, సరే ఇతను విశ్వ ప్రయత్నాలు చేస్తారు, నాకు వాళ్ళ మీద నమ్మకం ఉంది. ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి వచ్చి సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగానో, హైకోర్టు న్యాయమూర్తులుగానో, కింద కోర్టు ఏ కోర్టు అయినా ఎక్కడైనా న్యాయమూర్తులు గొప్పోళ్ళే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి బెయిల్ రాలే, అంత మాత్రాన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి అమ్ముడుపోయారని కొంతమంది అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే న్యాయమూర్తుల్ని మనం నమ్మాలి, న్యాయస్థానాలనే మనం నమ్మాలి. అదేవిధంగా హైకోర్టు న్యాయమూర్తి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన సామాజిక వర్గాన్ని బట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా తీర్పిచ్చాడని చెప్పి కొంతమంది పోస్టులు పెట్టడం చూసా. ఇవన్నీ కూడా తప్పు. న్యాయమూర్తులకు మీరు కులాన్ని అంటగట్టద్దు. ఈ అంటగట్టేటువంటి దౌర్భాగ్యం ఏదన్నా చేయాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కరికే హక్కు ఉన్నది. ఎవరికి ఉంది? వైసీపీ పేటీఎం బ్యాచ్ కొన్నది, జగన్మోహన్ రెడ్డికి ఉంది, వైసీపీ నాయకులకు ఉంది. వాళ్ళు మాత్రమే ఈ రకంగా న్యాయమూర్తుల్ని, న్యాయస్థానాల్ని దునుమాడతారు, విమర్శిస్తారు. బట్ మన బట్టి ప్రజాస్వామ్యవాదులు, రాజ్యాంగాన్ని పాటించాలనుకునేటువంటి వాళ్ళు ఖచ్చితంగా న్యాయస్థానాల ద్వారా
న్యాయం లేట్ అయినప్పటికీ న్యాయం దొరుకుతుంది, న్యాయం జరుగుతుందని నమ్మేటువంటి వ్యక్తులు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్నో కేసులు పెట్టారు, ఏ కేసులో నిలబడగలిగిందా? ఏది నిలబడలా. అందుకనే జగన్మోహన్ రెడ్డి బాధ అంతా ఏంటంటే రేపు తను ఓడిపోయిన తర్వాత ఖచ్చితంగా తను చేసినటువంటి తప్పుడు పనులు, అవినీతి పనులు, అరాచకాలు, దుర్మార్గాలు, దోపిడీలు అన్నీ బయటకు వస్తాయి, ఆధారాలతో బయటకు వస్తాయి, జైలు పాలవుతాడు. ఆ టైంలో కూడా తనను కాపాడాలి. ఇప్పుడు తన మీద ఉన్న కేసుల నుంచి లేదా వాళ్ళ బాబాయ్ కేసు నుంచే కాదు, ఇప్పుడు చేసినటువంటి తప్పుడు పనులకి ఇప్పుడు అతని మీద ఉన్నటువంటి కేసులు ఏంటో మీకు తెలుసా? తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఇతను చేసినటువంటి తప్పుడు పనులకి, ఇప్పుడు తానే అధికారంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేసి ఉంటాడు కదా. వీటన్నిటికీ రాబోయే రోజుల్లో కేసులు వస్తాయి. వాటన్నింటిని ఎదుర్కోవడానికి వ్యవస్థను కొనుక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ ఏ ఒక్క న్యాయమూర్తి కానీ, న్యాయస్థానం కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుడికి అమ్ముడుపోయేటువంటి పరిస్థితి ఉండదు, సహకరించేటువంటి పరిస్థితి ఉండదు. సరే, పెళ్ళికి వచ్చినప్పుడు ఏదో గౌరవంగా పిలిచో నమస్కారం పెట్టి భోజనం పెట్టి పంపిస్తారేమో, కానీ వీళ్ళు ఇచ్చేటువంటి పిచ్చి పిచ్చి గిఫ్ట్లో, వీళ్ళు చేసేటువంటి రాయబారాలో బేరాలో ఖచ్చితంగా న్యాయమూర్తులు, న్యాయస్థానాలు అంగీకరించరని, వాటిని కన్సిడర్ చేయరని, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చేసిన తప్పులకి శిక్షించబడతాడని నేను నమ్ముతున్నా.